పెళ్లి కోసం ఆడపిల్లల తల్లిదండ్రులు తీసుకునే అప్పు గురించి మీకు తెలుసు. బ్యాంక్ నుంచి కానీ వేరే ప్రైవేట్ ఫైనాన్స్ నుంచి లేదా వేరే వ్యక్తుల దగ్గర నుంచి సంవత్సరానికి ఇండియాలో తీసుకునే అప్పులు 10,000 కోట్ల దాకా ఉన్నాయంటే నమ్ముతారా? పెళ్లిల్లో పెట్టే భోజనం ఖర్చులు 3,000 కోట్ల దాకా ఉంటుంది. కానీ ఇంకో విషయం తెలుసా? ఈ భోజనం 30% దాకా కూడా వేస్ట్ అయిపోతుంది. దీనికి బాధపడాలా సంతోషపడాలా అర్థం కావట్లేదు. మ్యారేజ్ అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బిజినెస్ అయింది. కానీ ఇక్కడ మనకి కొన్ని పెళ్లిళ్ళ గురించి తెలుసుకుందాం. బాలీవుడ్ లో ఒక యాక్టర్ ఉన్నాడు, అతని పేరే సైఫ్ అలీ ఖాన్. ఆయన భార్య కరీనా కపూర్. వీళ్ళ పెళ్లి ఎలా జరిగిందో మీకు తెలుసా? రిజిస్టర్ మ్యారేజ్. పెద్ద హడావిడి జరగకుండా, పెద్ద లాంఛనంగా చేయకుండా సింపుల్ గా జరిగింది. అలాగే తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నమ్రత గారి పెళ్లి, అది కూడా కుటుంబ సభ్యుల మధ్యలో ఒక ప్రైవేట్ గా జరిగింది. అంతేకాదు చాలా మంది ఫిల్మ్ స్టార్స్, బిజినెస్ మెన్స్ వారి పెళ్లి చాలా ప్రైవేట్ గా జరుగుతున్నాయి. పెళ్లి మీద పెట్టే ఖర్చు విపరీతంగా పెరిగిపోతుంది. కానీ ఆ ఖర్చు పెట్టేది ఎవరో తెలుసా? కేవలం మధ్య తరగతి వాళ్ళు, అబవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే. ధనవంతులు మాత్రం చాలా సింపుల్ గా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఈ మధ్య రీసెంట్ గా మనందరికి తెలిసిన పెళ్లి ఏంటో గుర్తుందా? అనంత్ అంబానీ పెళ్లి అండి. ముఖేష్ అంబానీ తన కొడుకు పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించారు. బాలీవుడ్ ప్రముఖులు, హాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా ఆ పెళ్లికి అటెండ్ అయ్యారు. రజనీకాంత్ తో సహా అందరూ ఆడి పాడారు. దానికి 1,000 కోట్ల దాకా ఖర్చు అయిందని మనందరికీ తెలుసు. ఇదొక అంచనా. మీ అందరూ షాక్ అయ్యే విషయం ఏంటో తెలుసా? అది అంబానీ గారి సంవత్సర ఆదాయంలో కేవలం 5% మాత్రమే. కానీ మనం అంటే మిడిల్ క్లాస్ వాళ్ళం, మన కూతురి కొడుకు పెళ్లిళ్ళకి ఆదాయం కన్నా 60% ఎక్కువ ఖర్చు పెడుతున్నాము. ఈ అప్పులు కట్టలేక ఆ అప్పుల్లో మునిగి తేలుతున్నాము.